ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది. ఒప్పందం చివరి క్షణం వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణను ముందు ఇజ్రాయెల్ పై చివరి మిసైల్ ప్రయోగించామని తెలిపింది. దీంతో 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్దం ముగిసినట్లయింది. ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది. ఒప్పందం చివరి క్షణం వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణకు ముందు ఇజ్రాయెల్ పై చివరి మిసైల్ ప్రయోగించామని తెలిపింది. దీంతో 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్దం ముగిసినట్లయింది. ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇరాన్ ఇజ్రాయెల్ గత 12 రోజులుగా జరుపుతున్నటువంటి దాడులకు ఒక ముగింపు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అదేవిధంగా ఇరాన్ సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన మనం చూస్తే కొంత ఉద్రిక్తత వాతావరణం తగ్గినట్లుగానే జరుగుతుంది. రెండు దేశాల మధ్య ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి కొంత స్థిరపడినట్లుగానే మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఉదయం చూసాం అగ్రదేశాధినేత అయినటువంటి ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, కాల్పుల విరమణ జరిగింది. కాబట్టి మొదట ఒక 6 గంటల లోపు ఇరాన్ ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ప్రకటన చేస్తుందంటూ కూడా ఆయన ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మాత్రం దానికి సంబంధించి మొదట కొద్ది గంటల వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. పైగా అటువంటిది ఏమీ లేదని కూడా ఇరాన్ బుకాయించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ప్రస్తుతం ఇరాన్ చేసినటువంటి ప్రకటన మనం చూస్తే కొంత కాల్పుల విరమణకు రెండు దేశాలు కూడా అంగీకరించినట్లుగానే తెలుస్తుంది. అయితే ఇది నిజంగానే కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించిందా, లేకపోతే మళ్ళీ దీనిపైన మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉందా అని కూడా మనం చూడాల్సి ఉంటుంది. కాల్పుల విరమణ ఒప్పందం అయితే అమల్లోకి వచ్చినట్లుగా ఇరాన్ చెబుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏదైతే అధికారిక టీవీ ఛానల్ ప్రకటించింది, దీన్ని ఇరాన్ ఈ యొక్క కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ కాల్పుల విరమణకు సంబంధించి మొదటిగా ఇరాన్ నుంచి ఈ యొక్క ప్రకటన రావడం అన్నది అందరూ కూడా హర్షణీయంగా భావిస్తున్నారు. నిన్న మనం చూసాం ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి రష్యా వెళ్లి పుతిన్ కూడా కలిశారు. కానీ పుతిన్ కేవలం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. కానీ ఇరాన్ కి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇవ్వలేకపోయారు. దాంతో ఇటు అన్ని దేశాల నుంచి కూడా కొంత ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ యొక్క అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇరాన్ పైన అమెరికా ఏదైతే 3 అణు కేంద్రాలపైన అణు స్థావరాలపైన అమెరికా దాడి చేసిన తర్వాత ఇరాన్ తన దాడిని తీవ్రతరం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పైన కూడా తీవ్ర స్థాయిలో మిసైల్ దాడి చేసి ఇజ్రాయెల్ కి చాలా తీవ్ర నష్టాన్ని కూడా కల్పించింది. అంతేకాకుండా అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఏవైతే ఖతార్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన కూడా నిన్న దాడి చేసింది. ఆ తర్వాతనే ట్రంప్ ఈ యొక్క ఇరు దేశాల నేతలతో చర్చలు జరిపి ఈ యుద్ధానికి ముగింపు పలకాలను కూడా సూచించారు. అమెరికా ఇరు దేశాల నేతలు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణం నెలకొనబోతుందన్నదే మనకి ఈ యొక్క ఇరాన్ ప్రకటన ద్వారా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.